Brought to you by V-Guard. సింహపురిలో కలకలం రేపుతోన్న ఈ ఆడియో టేప్ల వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని వివరాలతో. మురళి, వైసీపీ నేత రాంద్రనాథ్ తో టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ఆడియోని మనం విన్నాం, కానీ ఆ ఆడియోలో ఆ వాయిస్ నాది కాదు అంటే ఆవిడ ఖండిస్తున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది? ఏపీలోనే హై వోల్టేజ్ నెలకొన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో నెల్లూరు పార్లమెంటు కూడా ఒకటి కారణం. ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులు రెండు పార్టీల నుంచి కూడా బరిలో ఉండడం, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళి అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అతనిపై బలమైనటువంటి అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని అధిష్టానం నిలబెట్టింది. అయితే ఇద్దరి మధ్య పోటీ మొదలైన తర్వాత, ఇద్దరు అభ్యర్థులు ఖరారైన తర్వాత ఇక్కడ తెలియనటువంటి ఒక పొలిటికల్ హీట్ అనేది మొదలైంది నెల్లూరు పార్లమెంటు పరిధిలో. నెల్లూరు పార్లమెంట్ అలాగే నెల్లూరు పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలో కూడా V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ కోవూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా ఈ ఇద్దరి మధ్య కూడా బంధుత్వం అనేది ఉంది. ఇక్కడ బంధుత్వం కంటే కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి ప్రత్యర్థులుగానే వీళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. అయితే ఇవాళ వైసీపీ నేతలు విడుదల చేసినటువంటి ఈ ఆడియో తర్వాత ఈ రెండు పార్టీ నేతల మధ్య అలాగే ఈ ఇద్దరి మధ్య కూడా అభ్యర్థుల ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అనేది కొనసాగుతోంది. అందులో ఉన్నటువంటి మాటలు నావి కావు అనేది ఒకది. వైసీపీ ముందుగానే నన్ను చాలామంది హెచ్చరించారు, ఇలాంటి దుర్మార్గాలకు వికృత చేష్టలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని ముందే హెచ్చరించారు, ఇవన్నీ కూడా నేను ఊహించింది అన్నటువంటి మాటలు చెబుతున్నారు. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడం మంచిది కాదని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక వైసీపీ మొత్తం ఈ ఓవరాల్ ఆడియోను ఇది ఒరిజినల్ కాదని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెబుతున్నప్పటికీ ఉదయం ఇది విడుదల చేసినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి మాట, ఇది తీసుకుందాం, ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఓడిపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరు, గెలిస్తే మాత్రమే ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని చెప్తున్న పరిస్థితులు అక్కడ చూసాం. దీనిపైనే కౌంటర్ అటాక్ అనేది మొదలైంది. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కాసేపట్లోనే దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఈ ఆడియో విడుదల ఉందో దీనిపైనే కౌంటర్ చేసేందుకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా సిద్ధమయ్యారు. కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా చేయబోతున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మహిళగా తనను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు, తన గెలుపుని తట్టుకోలేక ఓటమి భయంతోనే వైసీపీ ఇదంతా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన పరిస్థితిని అయితే మనం చూసాం. రైట్ మురళి. Brought to you by V-Guard.